జరిగిన ఎస్సీ యువకుడు మందా సాల్మాన్ హత్యను ఖండిస్తూ ప్రకాశం జిల్లా ఒంగోలులో వైసీపీ శ్రేణులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ సంఘాల నాయకులతో పాటు వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైసీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు దేవప్రసాద్ మాట్లాడుతూ హత్యకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అలాగే బాధిత కుటుంబానికి ₹1 కోటి ఎక్స్గ్రేషియా ఇవ్వాలని చెప్పారు. దళితులపై దాడులను అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైందని మాజీ ఎమ్మెల్యే కుసుకుర్తి రాజన్న ఆరోపించారు. మాచవరం మండలం పిన్నెల్లి గ్రామంలో దళిత యువకుడు మందా సాల్మన్ హత్యను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకాశం జిల్లా ఎస్సీసీఎల్ కమిటీ తీవ్రంగా ఖండిస్తోంది. మందా సాల్మన్ హత్యకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాం. మందా సాల్మన్ కుటుంబానికి ₹1 కోటి ఎక్స్గ్రేషియా ప్రభుత్వం వెంటనే ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మందా సాల్మన్ హత్యను ఖండిస్తూ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీసీఎల్ ప్రకాశం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగం ఆధ్వర్యంలో అన్ని జిల్లా కేంద్రాల నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు ఒంగోలు కలెక్టర్ కార్యాలయం దగ్గర అంబేద్కర్ బొమ్మ దగ్గర ఈ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. 18 నెలల కాలంగా ఆంధ్రప్రదేశ్లో రోజు రోజుకు దళితుల మీద దాడులు, అత్యాచారాలు, దళితుల యొక్క భూములు లాక్కోవటం, గ్రామ బహిష్కరణ చేస్తున్నటువంటి ప్రభుత్వానికి ఒక్కరోజు కూడా పరిపాలించే అవకాశం లేదనే దానికి ఈ హత్య సాక్ష్యం అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. భారత రాజ్యాంగాన్ని పక్కన పెట్టి రెడ్ బుక్ రాజ్యాంగంతో, రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతోటి, రెడ్ బుక్ రాజ్యాంగంలో ప్రశ్నించేవాడు ఉండకూడదు,